హాయ్ ఆల్ వెల్కమ్ టు ట్రావెల్ అండ్ ఎక్స్ప్లోర్ తెలుగు. మనం హైదరాబాద్ లో చాలా న్యూ స్టోర్స్ కవర్ చేస్తూ వస్తుంటాము. ఆల్మోస్ట్ హైదరాబాద్ లో చాలా ల్యాప్టాప్ స్టోర్స్ ఉన్నాయి. బట్ బ్రాండ్ స్టోర్స్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ బ్రాండ్ స్టోర్ ఏదైనా ఉంది అంటే అది లెనోవోనే. ల్యాప్టాప్స్ లో లెనోవోకి ఒక మంచి పేరు అయితే ఉంది. ఇంటర్నేషనల్ మార్కెట్ లో లెనోవో బ్రాండ్ తెలియని వాళ్ళు అంటూ ఉండరు. సో లెనోవో వాళ్ళ ఎక్స్క్లూజివ్ స్టోర్ మన ఎస్ఆర్ నగర్ లో కొత్తగా అయితే లాంచ్ చేశారు. సో వీళ్ళ స్టోర్ ఓవర్ వ్యూ చూద్దాము, వీళ్ళ దగ్గర ఏమేమి కొత్తగా మోడల్స్ వచ్చినాయి, అలాగే ప్రైసింగ్ రేంజ్ ఎలా ఉంటుందని తెలుసుకుందామని స్టోర్ అయితే విజిట్ చేశారు. ఇదైతే కొత్తగా ఇనాగరేట్ చేశారు స్టోర్. చాలా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ల్యాప్టాప్స్, అలాగే మనకి హై కాన్ఫిగరేషన్ ల్యాప్టాప్స్ ఉన్నాయి. బడ్జెట్ ఫ్రెండ్లీ టు హై ఎండ్. మీ బడ్జెట్ ఎంత ఉన్నా కానీ దానికి తగ్గట్టు ల్యాప్టాప్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. అలాగే గేమింగ్ ల్యాప్టాప్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. సో ఓవరాల్ మనకి హైదరాబాద్ లో ఇప్పటి వరకు చాలా స్టోర్స్ ఉన్నాయి. ఎస్ఆర్ నగర్ లో లాంచ్ చేయడానికి రీజన్ ఏంటి, ఇక్కడ ఏమేమి ప్రొడక్ట్స్ ఉన్నాయి తెలుసుకుందాం. మనతో పాటు స్టోర్ తరఫు నుంచి విజయ్ గారు ఉన్నారు. హాయ్ విజయ్ గారు. హాయ్ సార్. సో విజయ్ గారు, అంటే మనకి లెనోవో బ్రాండ్ ఆల్మోస్ట్ వెరీ ఫేమస్. సో లెనోవో బ్రాండ్ నుంచి మనకి ఎక్స్క్లూజివ్ స్టోర్స్ ఇప్పటివరకు హైదరాబాద్ లో చాలా ఉన్నట్టున్నాయి కదా? అవును సార్, ఎక్స్క్లూజివ్ స్టోర్ చాలా ఉన్నాయి. ఇక్కడ మెయిన్ అంటే లైక్ ఎస్ఆర్ నగర్ లో మీకు అవైలబుల్ ఉంటుంది. ఏం ఏం బెనిఫిట్ అంటే ఇక్కడ లైక్ ఆఫర్స్ ఎక్కువగా ఉన్నది. ఏం ఆఫర్స్ అంటే లైక్ సెలెక్టెడ్ మోడల్ సెలెక్టెడ్ ఆఫర్ వస్తుంది. అప్ టు 10% ఆఫర్స్ ఉంటది అనమాట. కార్డ్ డిస్కౌంట్ అవైలబుల్ ఉంటుంది. డైరెక్ట్ కార్డ్ డిస్కౌంట్ మీకు అప్ టు 10%. ప్లస్ మీకు వారంటీ ఎక్స్టెన్షన్ కూడా మీకు అవైలబుల్ ఉంటుంది. స్టూడెంట్ ఆర్ ఎనీ పర్సన్స్ విల్ బి లైక్ స్టూడెంట్ ఆఫర్స్ కూడా మీకు వస్తుంది అనమాట. ఎగ్జాక్ట్లీ. ఎస్ఆర్ నగర్, అమీర్పేట్ అంటే స్టూడెంట్స్ హబ్. యాక్చువల్లీ స్టూడెంట్స్ కి అప్పుడే అంటే లైక్ స్టూడెంట్స్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుని హాస్టల్స్ లో ఉండి కోర్సెస్ నేర్చుకుంటారు. ల్యాప్టాప్స్ సెకండ్ హ్యాండ్ కొనుక్కుని సరిగ్గా పని చేయక అనవసరంగా సెకండ్ హ్యాండ్ కొనుక్కున్నాం యూజ్డ్ అనే ఒక ఫీలింగ్ తో తర్వాత మళ్ళీ కొత్తది కొనుక్కుందాం అన్న ఇది చూస్తారు. ఏ బ్రాండ్ లోకి వెళ్ళాలనుకుంటే లెనోవో ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ బ్రాండ్ అని చెప్పొచ్చు. సో లెనోవో, నేను నా పర్సనల్ గా లెనోవో తరపు నుంచి నేను ల్యాప్టాప్ యూస్ చేస్తున్నాను, అలాగే టాబ్లెట్ పీసీ యూస్ చేస్తున్నా. లెనోవో బ్రాండ్ బెస్ట్ ఉంటుంది ప్రొడక్ట్ క్వాలిటీలో కానీ, డ్యూరబిలిటీ మీకు ఎక్కువ కాలం యూస్ చేసుకోవచ్చు, అలాగే ల్యాగ్ ఉండదు. నేను అబ్జర్వ్ చేసింది, ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్. సో ఇక్కడ ఎస్ఆర్ నగర్ లో, అమీర్పేట చుట్టుపక్కల ఎవరున్నా కానీ స్టూడెంట్స్ అయినా మీరు గ్రాడ్యుయేషన్ కొత్తగా ల్యాప్టాప్ తీసుకోవాలనుకుంటే ఈ స్టోర్ విజిట్ చేయండి. మీరు హైదరాబాద్ లో ఎక్కడున్నా అంటే ఇట్స్ నాట్ జస్ట్ ఫర్ అంటే ఈ ప్రొఫెషనల్ కోర్సెస్ నేర్చుకోవడానికి కాకుండా గేమింగ్ ల్యాప్టాప్స్ కూడా ఉంటాయి కదా. ఇది ఏమంటే సెగ్మెంట్ అంతా డివైడ్ చేసి పెట్టింటారు. ఏమంటే క్రియేటర్స్ సపరేట్ గాను, గేమర్స్ సపరేట్ గా, దాని తర్వాత బిజినెస్ పర్పస్ సపరేట్ గా. ఇప్పుడు బిజినెస్ పర్పస్ థింక్ ప్యాడ్ మేము సజెస్ట్ చేస్తాము. థింక్ ప్యాడ్ ప్లస్ యోగా సిరీస్. అదే వచ్చిన చూసారంటే గేమర్స్ కి వచ్చిన ఎల్ఓక్యూ, దాని తర్వాత లీజియన్ 2 వేరియంట్స్ అవైలబుల్ ఉండదు. హార్డ్ కోర్ గేమర్స్ కి వచ్చిన లీజియన్, నార్మల్ బేసిక్ గేమర్స్ ఎడిటర్స్, దాని తర్వాత ఇది 3D సాఫ్ట్వేర్, 3D రెండరింగ్ సాఫ్ట్వేర్ యూస్ చేసే వాళ్ళకి వచ్చిన ఎల్ఓక్యూ. ఇలా మేము డివైడ్ చేసి పెట్టినాం అనమాట. ఒక్కొక్క ఆడియన్స్ కస్టమర్స్ వచ్చిన ఎట్లుంటారో, కస్టమర్స్ కి వాళ్ళకి ఏం యూజ్ అవుతుందో అలా మేము వచ్చిన డివైడ్ చేసి పెడతాం అనమాట. ఇప్పుడు మనము లైన్ బై లైన్ నేను మీకు చూపిస్తాను, మీరు వాళ్ళు చూడండి. ఏమంటే మీకు లైక్ నెక్స్ట్ వచ్చిన చూసారంటే ఫస్ట్ బేసిక్ నీక నేను మీకు హైర్ అండ్ అన్ని చూపిస్తాను. మీకు చూడండి, మీకు మంచిగా ఉంటుంది. సో అండ్ మనకి ఇది వచ్చేసి ఎగ్జాక్ట్లీ ఎస్ఆర్ నగర్ పిల్లర్ నెంబర్ 1037 ఆపోజిట్ లో ఉంటుంది. అవును సార్, ఐసిఐసిఐ బ్యాంక్ ఆపోజిట్ లో మీకు అవైలబుల్ ఉంటుంది. ఐసిఐసిఐ బ్యాంక్ కూడా ల్యాండ్ మార్క్ చెప్పుకోవచ్చు. అండ్ మీకు ఇది ఎస్ఆర్ నగర్ ది బోర్డు కనిపిస్తుంది, లైక్ డైరెక్షన్ బోర్డు మన జిహెచ్ఎంసి వాళ్ళది. దాని పక్కనే ఉంటుంది. ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను, మీరు ఫాలో ఇక్కడికి వచ్చేసేయచ్చు. స్టోర్ టైమింగ్స్ ఏంటి విజయ్ గారు? స్టోర్ టైమింగ్స్ వచ్చిన మీకు చూసారంటే 10 to 8:30 వరకు అవైలబుల్ ఉంటుంది. మీకు 10 ఇంకా 8:30 వరకు అవైలబుల్ ఉంటుంది. మీకు ఏమి ఇప్పుడు ప్రోడక్ట్ వచ్చును ఇక్కడ అవైలబుల్ లేదంటేను మీకు తెప్పించిస్తాను. ఓకే. కేసు ఇక్కడ అవైలబుల్ లేదు, వేరే రోజులు అవైలబుల్ ఉంటుందంటే నేను మీకు అరేంజ్ చేసి ఇస్తాను. ఓకే. సో అండ్ సండే ఓపెన్ ఉంటుంది కదా? సండే వచ్చిన 11 to 7. ఓకే. ఒక్క సండే మాత్రం టైమింగ్స్ 11 to 7 PM ఉంటుంది. సో అంటే మీకు ఇక్కడ ఏదైనా కాన్ఫిగరేషన్ మీకు మ్యాచ్ అవుట్ అలా మీకు ఒక స్పెసిఫిక్ కాన్ఫిగరేషన్ కావాలి అంటే కూడా
వీళ్ళ వేర్ హౌస్ లో ఉంటే అరేంజ్ చేస్తారు, ఒకవేళ వేర్ హౌస్ లో లేకపోతే కూడా తెప్పిస్తారు. అదర్ దీంట్లో ఉంటే అవైలబుల్. ఈ హైదరాబాద్ వేర్ హౌస్ లో అవైలబుల్ లేదు అంటే ఇన్ కేస్ మనం వచ్చిన ఇది పాండిచేరిలోనే మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యేది లెనోవో. సో ఇండియాలోనే మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది. అవును, హెడ్ ఆఫీస్ వచ్చిన బెంగళూరులో అవైలబుల్ ఉంది. ఓకే, ఓకేనా. సో మీకు అంటే ఇక్కడ స్టాక్ అవైలబిలిటీ అనేది ఈజీ అయిపోయింది ఒకప్పటితో కంపేర్ చేస్తే. సో ఎలాంటి అంటే ఈవెన్ మీకు ఎంత క్వాంటిటీ ఇన్ని ల్యాప్టాప్స్ కావాలి మాకు ఆఫీస్ కి, లేకపోతే స్టూడెంట్స్ కి కావాలంటే స్టూడెంట్స్ కి ఇన్ని ల్యాప్టాప్స్ కావాలనుకుంటే నేను అన్ని ల్యాప్టాప్స్ నేను మీకు తెప్పించేస్తాను. ఇన్ కేస్ మా ఇది బిజినెస్ పర్పస్ థింక్ ప్యాడ్ అడుగుతున్నారు, థింక్ ప్యాడ్ కూడా అవైలబుల్ ఉంటుంది వేర్ హౌస్ లో. థింక్ ప్యాడ్ చాలా ఫేమస్ కదా అసలు. అవును సార్, బిజినెస్ సిరీస్, అది మెయిన్ బిజినెస్ సిరీస్. నేను అసలు థింక్ ప్యాడ్ అంటే చాలా లైక్ వెరీ బాగా లవ్ చూపించే వాళ్ళు చాలా మంది ఉంటారు. నేను సాఫ్ట్వేర్ లో చేసేటప్పుడు కీబోర్డ్ వచ్చి అల్టిమేట్ లో ఉంటుంది. దాంట్లో మీరు యూజ్ చేయడము అనేది యూజ్ చేసినట్లనే మీకు కనిపించదు. ఈవెన్ వెరీ రగ్గుడ్ థింక్ ప్యాడ్ అంటే అంటే నేను విన్నదైతే నాసా వాళ్ళు స్పేస్ లో కూడా థింక్ ప్యాడ్ యూజ్ చేస్తారు. అవును, రగ్గుడ్ గా ఉంటది. సో విజయ్ గారు ఇక్కడ చాలా ల్యాప్టాప్స్ ఉన్నాయి, అలాగే ఒక పీసీ కూడా ఉంది, డెస్క్టాప్ ఆల్ ఇన్ వన్ పీసీ. సో ఇప్పుడు ఓవర్ వ్యూ గా మన ముందుగా ఏ ల్యాప్టాప్ చూపిస్తున్నారు? నేను మీకు వచ్చిన చూసారంటే ఫస్ట్ మీకు ట్యాబ్స్ లింక్ అనేది స్టార్ట్ చేస్తాము. ఓకేనా. ట్యాబ్స్ ఏమంటే పిల్లలకి యూస్ చేసేలాగా ఉంటుంది, పిల్లలు ఈజీగా యూస్ చేయొచ్చు, పిల్లలకి గిఫ్ట్ చేయడానికి కూడా కొన్ని మంది తీసుకొని వెళ్తున్నారు. పిల్లలనే కాదు పెద్దవాళ్ళు కూడా పెద్దవాళ్ళు గిఫ్ట్ కింద తీసుకొని వెళ్తున్నారు అనమాట. బర్త్డే గిఫ్ట్ సంచిన చేసే వాళ్ళకి లెస్సర్ ప్రైస్ లో బెటర్ ఇది అంటే ఇది వెళ్ళొచ్చు. అది నేను యాక్సెప్ట్ చేస్తా 100%. ఇప్పటికి కూడా లెనోవోనే చీపెస్ట్ టాబ్లెట్ లో అవైలబుల్ అది ఇప్పటి వరకు. మీకు లైక్ 15,000 ఇంకానే స్టార్టింగ్ ఉండదు. 15,000 ఇంకా 4GB విత్ సిమ్ వేయడానికి సిమ్ కూడా అవైలబుల్ ఉంటుంది అనమాట. 4G సిమ్ వేసుకోవచ్చు, యూస్ చేసుకోవచ్చు. 4GB ర్యామ్, 64GB SSD ర్యామ్ స్టోరేజ్ వస్తుంది. ఇంకా ఏమంటే ఇప్పుడు కొత్త జనరేషన్స్ స్టార్ట్ అయిందని అనమాట. కొత్త జనరేషన్ లో చూసారంటే Gen 2 ప్రాసెసర్ కూడా అవైలబుల్ ఉండదు. సరే, Gen 4 ప్రాసెసర్, Gen 4 ప్రాసెసర్ లో ఇప్పుడు రైట్ నో వచ్చిన స్నాప్ డ్రాగన్ చిప్సెట్ Gen 4 ప్రాసెసర్ లో అవైలబుల్ ఉండదు. లేటెస్ట్ జనరేషన్ 10,000 mAh బ్యాటరీ బ్యాకప్, 10,200 mAh బ్యాటరీ బ్యాకప్ వస్తుంది అనమాట. వెరీ లైట్ వెయిట్ అయ్యి ఉంటుంది, లైట్ వెయిట్ గానే ఉంటుంది. 13 ఇంచెస్ కూడా మీకు అవైలబుల్ ఉంటుంది. 13 ఇంచెస్ ఉంటుంది మీకు లైక్ అన్ని 13 ఇంచెస్, 10 ఇంచెస్, 10.1 ఇంచెస్ అన్ని మీకు అవైలబుల్ ఉంటుంది విత్ పెన్ తో పాటు. పెన్ సెపరేట్ కొనుక్కోవాలా, ఫ్రీనా? లేదు, సెలెక్టెడ్ మోడల్ దాంట్లోనే వస్తుంది అనమాట. ఓకే. ఇప్పుడు ఇది ఎంత స్టార్టింగ్ ప్రైస్? ఇది వచ్చిన మీకు 15,000 వస్తుంది. ఈ 15,000 వస్తుంది. 15,000 లో విత్ సెల్యులార్ వస్తుంది. మీకు సెల్యులార్ తో పాటు మీకు బెస్ట్ గా ఉంటుంది ఈ మోడల్. దీనికి నెక్స్ట్ లెవెల్ వెర్షన్ అంటే ఈ మోడల్ చెప్తాము. ఇది ట్యాబ్, ఇది ఐడియా ప్యాడ్ ట్యాబ్. ట్యాబ్ వేరు, ఐడియా ప్యాడ్ ట్యాబ్ వేరు. ఏంటి డిఫరెన్స్? ఐడియా ప్యాడ్ ట్యాబ్ వచ్చిన చూసారంటే మీకు 10 ఇంచెస్ వస్తుంది. ఐడియా ప్యాడ్ ట్యాబ్ అంటే మీకు 10 ఇంచెస్ రాదు, ఇది 11 ఇంచెస్ వస్తుంది. కొంచెం సైజ్ పెరుగుతుంది, ప్లస్ మీకు ఫీచర్స్ కూడా పెరుగుతుంది అనమాట. దాంట్లో 8GB ర్యామ్, స్టార్టింగ్ 8GB ర్యామ్ వస్తుంది. దీంట్లో స్టార్టింగ్ 4GB ర్యామ్. ఇది 4GB ఎన్ఎఫ్, ఇది బేసిక్ సెగ్మెంట్. నెక్స్ట్ లెవెల్ వచ్చిన చూసారంటే ఇది వస్తుంది. ఇది వచ్చిన చూస్తే మీకు బెస్ట్ గా ఉంటుంది. లైక్ 8GB విత్ వైఫై లను అవైలబుల్ ఉంటుంది. దీంట్లో పెన్ యూస్ చేసుకోవచ్చు. దీంట్లో పెన్ సపోర్టబుల్ ఉంటుంది, బట్ పెన్స్ ఇన్బిల్ట్ రాదు. దీంట్లో పెన్ ఇన్బిల్ట్ కూడా వస్తుంది, అవైలబుల్ ఉంటుంది. ఫ్రీగా అవైలబుల్ ఉంటుంది. ఓకేనా. ఇంకా దానికన్నా నెక్స్ట్ వెర్షన్ అంటే ఈ మోడల్ ఉంటుంది. ఈ మోడల్ లో ఏం బెనిఫిట్ అంటే 12.1 ఇంకా 12.7 రెండు వేరియంట్ అవైలబుల్ ఉండదు. 12.1 ఇంచెస్ లో వచ్చి చూసారంటే మీకు 12.1 లో మీకు విత్ పెన్ అన్ని అవైలబుల్ ఉంటుంది. ఏమంటే మీకు ఇది ట్యాబ్ ప్లస్ వస్తుంది, ట్యాబ్ ప్రో అనేసి ఒకటి ఉంటుంది. ట్యాబ్ ప్రో వచ్చిన 12.7, 13 ఇంచెస్ ఈ రెండు వేరియంట్ అవైలబుల్ ఉంటుంది. ఐడియా ప్యాడ్ ట్యాబ్, ఐడియా ప్యాడ్ ట్యాబ్ ప్లస్, ఐడియా ప్యాడ్ ప్రో వచ్చిన మీకు లైక్ మచ్ మోర్ బెటర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. బ్యాటరీ బ్యాకప్ కూడా మచ్ మోర్ బెటర్ గా ఉంటుంది. అండ్ క్వాలిటీ వైజ్ మీకు బాగుంటుంది. ప్లస్ మీకు అన్ని మీకు పర్ఫార్మెన్స్ వైజ్ బాగుంటుంది. ఇప్పుడు ఇది వచ్చిన మీరు బేసిక్, ఇప్పుడు మీరు
టెన్త్ చదువుతున్నారంటే ఐడియా ప్యాడ్ వెళ్ళొచ్చు. ఇన్ కేస్ ఇన్ ఫ్యూచర్ లో ఇప్పుడు వాళ్ళు 12th వెళ్తున్నారంటే యూ కెన్ గో ఫర్ ఇట్స్ ఐడియా ప్యాడ్ ట్యాబ్ అండ్ మేము సజెస్ట్ చేస్తాము. ఇన్ కేస్ కాలేజ్ చదువుతున్నారంటే ఐడియా ప్యాడ్ ప్లస్. లేదు నేను కాలేజ్ లేదు, నేను ప్రొఫెషనల్ బిజినెస్ పర్సన్ అంటే వాళ్ళకి వచ్చి నువ్వు మెడికల్ లో యూస్ చేస్తారు, అలాంటి వాళ్ళకి మేము ట్యాబ్ ప్రో సజెస్ట్ చేస్తాం, ఐడియా ప్యాడ్ ట్యాబ్ ప్రో. ఇప్పుడు యావరేజ్ కి ఇప్పుడు అది 15 అన్నారు కదా, ఇది ఎంత? అవును సార్. ఇప్పుడు ఇవి ఎలా పడతాయి ప్రైజెస్? సార్ ఇవి వచ్చిన స్టార్టింగ్ వచ్చిన చూసారంటే ఐడియా ప్యాడ్ ట్యాబ్ వచ్చిన చూసారంటే 17,919 ఇంకా స్టార్ట్ అవుతుంది. ఓకే. ఇది వచ్చి చూసారంటే ఐడియా ప్యాడ్ ప్లస్ ఐడియా ప్యాడ్ ట్యాబ్ వచ్చిన 17,990. ఐడియా ప్యాడ్ ట్యాబ్ ప్లస్ వచ్చిన చూసారంటే మీకు ప్రైసింగ్ వచ్చి 27,000 వస్తుంది. సో అట్లా 27. దాంట్లో మళ్ళీ స్టోరేజ్ బట్టి ర్యామ్ బట్టి ప్రైస్ ఉంటుందా? ఫీచర్స్ బట్టి ప్రైస్ డిఫరెంట్ ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు నేను చెప్పిందంతా వైఫై స్టార్టింగ్ ప్రైస్ వస్తుంది. ఇది మాత్రమే మీకు సెల్యులర్ స్టార్టింగ్ ప్రైస్. ఇది వచ్చిన వైఫై స్టార్టింగ్ ప్రైస్ మీకు దాంట్లో డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. మీకు వైఫై లో వచ్చిన ఇప్పుడు ప్రెసెంట్ ఆఫర్ ప్రైస్ నేను చెప్తా ఉండేది, వితౌట్ ఆఫర్ ప్రైస్ ఇట్స్ డిఫరెంట్. ఇది విత్ ఆఫర్ ప్రైస్ ఈ రోజు ప్రైస్ నేను మీకు చెప్తా ఉండేది. సో ఫ్రెష్ గా తీసేసుకుని వెళ్ళిపోవచ్చు. అండ్ దీంట్లో కలర్స్ కూడా మల్టిపుల్ ఉంటాయి సార్, ఒకే కలర్ సింగిల్ కలర్ మీకు అవైలబుల్ ఉంటుంది. ఓకే. దాని తర్వాత మీకు నెక్స్ట్ చూసారంటే స్టూడెంట్స్ బేసిక్ వర్క్ గిఫ్ట్ చేయడానికి అన్ని మనం చూసాము. నెక్స్ట్ చూసారంటే ల్యాప్టాప్స్ చూస్తాము. ల్యాప్టాప్స్ లో ఏమేమి ఉంటే స్టూడెంట్స్ గే గానీ లైక్ స్టూడెంట్స్ కూడా ఉంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆఫీస్ పర్పస్ కూడా యూస్ చేస్తారు, ఫస్ట్ లెర్నింగ్ పర్పస్ కూడా యూస్ చేస్తారు. జాబ్ లో అలాంటి వాళ్ళకి లైక్ మేము సజెస్ట్ చేసేది ఈ ల్యాప్టాప్స్ సజెస్ట్ చేస్తాం అనమాట. ఐడియా ప్యాడ్ ట్యాబ్ వస్తుంది, ఇది ఐడియా ప్యాడ్ వస్తుంది. ఐడియా ప్యాడ్ స్లిమ్ 5, స్లిమ్ 3 ఇది మేము సజెస్ట్ చేస్తాము. స్లిమ్ 3 లో మీకు చూసారంటే i3, i5, i7, Ryzen 3, Ryzen 5, Ryzen 7 ఈ వేరియంట్ లో అవైలబుల్ ఉంటుంది. 8GB ర్యామ్ తో స్టార్ట్ చేసిన మీకు 8GB 16GB ర్యామ్, 512GB SSD, Windows 11 విత్ MS ఆఫీస్ కూడా మీకు అవైలబుల్ ఉంటుంది. ఎందుకంటే MS ఆఫీస్ ఇస్ మెయిన్ మ్యాండేటరీ స్టూడెంట్ పర్పస్ అందరికీను. లైక్ మోర్ అండ్ మోర్ లైట్ వెయిట్ గాను మీకు అవైలబుల్ ఉంటుంది. మీరు వెయిట్ కూడా చూస్తే కూడా మీకు తెలియచ్చు, సింగిల్ హ్యాండ్ తో మీరు యూస్ చేసుకొని వెళ్ళొచ్చు. మోర్ అండ్ మోర్ లైట్ వెయిట్ గానే ఉంటుంది. ఓకే, మీకు బెస్ట్ మోడల్ ఇది. సో అంటే క్రియేటర్స్ కూడా వాడుకోవచ్చేమో కదా సార్? క్రియేటర్స్ కి వచ్చిన సపోర్ట్ లేదు, ఎందుకంటే క్రియేటర్స్ వచ్చిన చూసారంటే ఆల్మోస్ట్ రెండరింగ్ చేయాల్సింది వస్తుంది. దాని వల్ల ఇది నేను మీకు సజెస్ట్ చేయను. రెండరింగ్ సాఫ్ట్వేర్ స్లో అయిపోతుంది. ఇన్ కేస్ నేను సజెస్ట్ చేసినా కూడా వాళ్ళే కావాలనుకొని తీసుకొని వెళ్ళినా కూడా కొన్ని రోజుల్లో వాపస్ వస్తారు. కొన్ని రోజుల్లో నాకు యూజ్ అవ్వలేదు అట్లా నేనప్పుడు వన్ టైం ఇన్వెస్ట్మెంట్ చేసేది ల్యాప్టాప్ అనే దాని వల్ల మేము బెస్ట్ ల్యాప్టాప్ సజెస్ట్ చేస్తాము. బెస్ట్ దీంట్లో ఇంటెల్ సిరీస్, రైజన్ సిరీస్ అన్ని అవైలబుల్ ఉంటుంది. నెక్స్ట్ చూసారంటే ఇది ఎంతకు వస్తుంది సార్? ఇది వచ్చిన చూసారంటే మినిమం ప్రైస్ వచ్చిన 78,000 ఇంకా మీకు స్టార్టింగ్ ఉండదు. ఏమంటే సిచ్యువేషన్ ఇట్స్ వెరీ బ్యాడ్, ఎంత ప్రైసింగ్ అంతా ఇంక్రీజ్, మెటీరియల్ కాస్ట్ అన్ని పెరిగింది. అన్ని మీకు లైక్ అప్పుడు ఈ ఆఫర్స్ ఏమైనా ఉంటే ఆఫర్ ప్రైస్ మీకు చేసిస్తాను. 78,000 ఇప్పుడు ఆఫర్ ప్రైస్ ఉంది. విత్ ఇన్ 5,000 రూపీస్ క్యాష్ బ్యాక్ అవైలబుల్ ఉంది సమ్ సెలెక్టెడ్ క్రెడిట్ కార్డ్స్ లో. ఇప్పుడు నెక్స్ట్ చూసారంటే మీకు లైక్ ఐడియా ప్యాడ్ 5 చూసాము. ఐడియా ప్యాడ్ 5 లో ఈ 2 కలర్ అవైలబుల్ ఉండదు. లైక్ వైట్ వచ్చిన సిల్వర్, వైట్ వచ్చిన మీకు లైక్ వితౌట్ సిల్వర్, ఇది గ్రే కలర్ లో వస్తుంది. గ్రే కలర్ లో మీకు టచ్ అండ్ కన్వర్టబుల్ కూడా అవైలబుల్ ఉంటుంది. టచ్ అండ్ కన్వర్టబుల్ అంటే ఈ మోడల్ అవైలబుల్ ఉండదు చూడండి. మీకు టచ్ చేసుకోవచ్చు, లైక్ టచ్ అండ్ కన్వర్టబుల్ మీరు 360 డిగ్రీ కన్వర్ట్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. అవును, ఇన్ కేస్ డ్రా చేస్తారు చూడండి, వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది. మెయిన్ డ్రా చేస్తారు, లైక్ పెయింటర్స్ ఉంటారు, అలాంటి వాళ్ళకి యూస్ అవుతుంది. దీంట్లో ఏం ఫీచర్ అవైలబుల్ ఉంటుందంటే నేను 360 డిగ్రీ రొటేట్ చేస్తాను, రొటేట్ చేసి అయిన తర్వాత నేను ఇది ప్రెస్ అవుతుందంటే అవ్వదు, ఎందుకంటే సేఫ్టీ లాక్ అన్నమాట. ఇప్పుడు 360 డిగ్రీ 180 డిగ్రీకి పైన కన్వర్ట్ అయ్యిందంటేనే మీకు ఆటోమేటిక్ ఇది స్టాప్ అయిపోతుంది. ట్రాక్ ప్యాడ్ ప్లస్ కీబోర్డ్ రెండును ఆఫ్ అయిపోతుంది. మీకు రెండు ఆఫ్ అయిన మీకు ఓన్లీ టచ్ మాత్రమే వస్తుంది.
దీంట్లో వచ్చిన మీరు కీబోర్డ్ వచ్చిన దీంట్లో వర్చువల్ కీబోర్డ్స్ వస్తుంది. వర్చువల్ కీబోర్డ్ లో మీరు యూస్ చేసుకోవచ్చు. నైస్. ఓకేనా. ఇంకొకటి ఆన్ ఆఫ్ సెటర్ కెమెరాను మీకు అవైలబుల్ ఉంటుంది. ఆన్ ఆఫ్ సెటర్ కెమెరా ఇన్ కేస్ స్టాండ్ మోడ్ లో మూవీస్ హెవీగా యూస్ చేస్తారంటే టెంట్ మోడ్ కూడా పెట్టి యూస్ చేసుకోవచ్చు. ఇలా మీకు కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. నైస్. సో మల్టిపుల్ ఆప్షన్స్ మీకు ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ వచ్చిన చూసారంటే దీంట్లో విత్ బ్యాక్ లైట్ కీబోర్డ్ ఆర్ గ్రాఫిక్స్ ఉంటుంది. లైక్ లైట్ గేమింగ్, దాని తర్వాత లైట్ ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ దిస్. అప్ టు ఎంత స్టోరేజ్ వస్తుంది దీంట్లో వచ్చిన చూసారంటే 1 TB SSD ఉంది, ప్లస్ 16 GB ర్యామ్, 1 TB SSD అవైలబుల్ ఉండదు. 512 GB అవైలబుల్ ఉంటుంది సార్. అప్ టు 1 TB యూ కెన్ కస్టమైజ్ ద ల్యాప్టాప్. ఓకే. సో ఇక్కడ మీకు పోర్ట్స్ కూడా చూసుకోవచ్చు, పవర్ పోర్ట్, అలాగే డిఫరెంట్ పోర్ట్స్ అయితే ఉన్నాయి మీకు. యూఎస్బి, సి టైప్, HDMI, డాల్బీ, మొత్తం ఫీచర్స్ ఆల్మోస్ట్ ఏవైతే ట్రెండింగ్ ఫీచర్స్ విత్ ఏఐ ల్యాప్టాప్ కూడా. విత్ ఏఐ ల్యాప్టాప్ అని మీకు ఇప్పుడు ప్రెసెంట్ అంటేనే మీకు ఏఐనే. అవును, ఏఐనే జరుగుతుంది. ఏఐ ల్యాప్టాప్ లో ఏమంటే మీకు కో పైలట్ ఆర్ట్ కీ కూడా మీకు దీంట్లో అవైలబుల్ ఉంటుంది. సపరేట్ ఏఐ కి అవైలబుల్ ఉంటుంది. దీంట్లో ఏమన్నా నేను కో పైలట్ కి పేమెంట్ చేయాలని అంటే లేవు. దీంట్లో కో పైలట్ ఫ్రీనే ఉంటుంది. యూ కెన్ యూజ్ ఇట్ ద కో పైలట్ ఆర్ట్ కీ ఆల్సో. ప్లస్ మీరు కో పైలట్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. దానికి సపరేట్ సబ్స్క్రిప్షన్ ఏమీ లేదు. లెనోవో ఇంకా పర్చేస్ చేశారు కాబట్టి మీకు అదేమి కాంప్లిమెంటరీలో ఉంటుంది. ఇంకొకటి చూసారంటే నెక్స్ట్ చూసారంటే యోగా సిరీస్. యోగా సిరీస్ అంటేనే మీకు కన్వర్టబుల్ అనుకుంటారు. లైక్ యోగా సిరీస్ లో 2 వేరియంట్ అవైలబుల్ ఉంటుంది. ఒకటి కన్వర్టబుల్, ఒకటి నాన్ కన్వర్టబుల్. ఇది మీకు ఓఎల్ఈడి ల్యాప్టాప్ వస్తుంది. ఓఎల్ఈడి అంటేనే మీకు క్లారిటీ మచ్ మోర్ బెటర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. బెజల్స్ కూడా ఇట్లా డిజైన్ గా ఉంటుంది సార్. మీకు దీంట్లో కూడా కన్వర్టబుల్ అవైలబుల్ ఉంటుంది. ఇలా కన్వర్ట్ చేసుకొని కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. టచ్ ఉంటుంది, టచ్ కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. సేమ్ దాంట్లో ఏం ఫీచర్ ఏమి ఉండదో అదే ఫీచర్ దీంట్లోనే ఉంటుంది. Ultra 7, Ultra 5 2 వేరియంట్ అవైలబుల్ ఉంటుంది. మీరు చూడొచ్చు. ఏమంటే దీంట్లో డాల్బీ అట్మాస్ స్పీకర్ 4 స్పీకర్స్ అవైలబుల్ ఉంటుంది. మీకు బెటర్ ఇది ఉంటుంది అనమాట. దీంట్లోనూ ఏఐ ల్యాప్టాప్, ఏఐ టాస్క్ అన్ని యూస్ చేసుకోవచ్చు. విత్ ఏఐ ఎనేబుల్డ్ ల్యాప్టాప్. ఎన్పియు అవైలబుల్ ఉంటుంది, న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్ అనేసి. ఏఐ టాస్క్ యూస్ చేసేటప్పుడు మెయిన్ మనకి కావాల్సింది ఎన్పియునే. అది ఎన్పియు కూడా అవైలబుల్ ఉంటుంది అనమాట. ఓకే. సో అవును, ఓఎస్ దీంతో పాటు కాంప్లిమెంటరీ వస్తుంది కదా సార్. ఓఎస్ వచ్చును అన్ని ల్యాప్టాప్స్ లోను స్టోర్ లో పర్చేస్ చేస్తే విండోస్ వచ్చును హోమ్ అండ్ స్టూడెంట్ ఇట్స్ ఫ్రీ. దాని తర్వాత మీకు లైక్ ఎంఎస్ ఆఫీస్ కూడా అవైలబుల్ ఉంటుంది సెలెక్టెడ్ మోడల్లో. మీరు స్టూడెంట్ గా ఉంటే స్టూడెంట్ కి ఏం యూజ్ అవుతుందో అది నేను మీకు సజెస్ట్ చేస్తాను. ఓకే. ఓఎస్ ఫ్రీ, లైఫ్ టైం ఫ్రీనా అది? ఇన్ ఇయర్స్ అన్నట్టు లేదు సార్. అది నేను మీకు ఇది మీది ఒరిజినల్ కాబట్టి దీంట్లోనే కీ ఉంటుంది. ఆ కీ కూడా నేను మీకు ఎలా ఇన్స్టాల్ చేయాలని నేను మీకు చెప్తాను. ఓకే. విండోస్ 11 వస్తుందా? ఏది వస్తుంది? ఓఎస్ ఏది వస్తుంది సార్? ఓఎస్ విండోస్ 11 సార్. విండోస్ 11 లేటెస్ట్ వర్షన్ వస్తుంది. లైక్ ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చిన చూసారంటే విండోస్ 11 అవైలబుల్ ఉండదు, లేటెస్ట్ వర్షన్. దాంట్లో 2024 ఎంఎస్ ఆఫీస్ అవైలబుల్ ఉండదు. 2 వేరియంట్ అవైలబుల్ ఉండదు. దాని తర్వాత యోగా సిరీస్ లోనే వితౌట్ టచ్, వితౌట్ కన్వర్టబుల్. మీకు ఇది యోగా సిరీస్ బట్ కన్వర్టబుల్ అవ్వదు. ఇది ఆరా ఎడిషన్ అనేసి. ఎడిషన్ వచ్చి ఎడిటర్ కి మచ్ మోర్ బెటర్ గా ఉంటుంది. ఏ సాఫ్ట్వేర్ ఏ ఎడిటర్ కి మీకు మచ్ మోర్ బెటర్ గా ఉంటుంది. లైక్ ఎడిటింగ్ సాఫ్ట్వేర్ యూస్ చేసేదానికినో మీకు అన్నిటికీ మీరు యూస్ చేసుకోవచ్చు. ఇదేంటి కెమెరాకి ఒక ఆఫ్ బటన్ పెట్టారు? అవును సార్, కెమెరా ఆఫ్ ఆన్ బటన్ ఈడ వచ్చి చూసారంటే ఇక్కడ పైననే పెట్టారు ఆఫ్ ఆన్ బటన్. అవును, బట్ దీంట్లో వచ్చి కింద ఇచ్చినారు అన్నమాట. చాలా డిఫరెంట్ గా ఉంది. ఫస్ట్ టైం చూస్తున్నా. లైక్ ఫీచర్స్ వచ్చి ఇప్పుడు కెమెరా ఆన్ అవ్వదా ఇక? ఈడ మీకు చూస్తే తెలుస్తుంది. ఇక్కడ చూడండి, ఆఫ్ చేస్తే సింబల్ వస్తుంది. మళ్ళీ ఆఫ్ చేయండి, అది సింబల్. ఫస్ట్ టైం, ఇంతవరకు లేదు మార్కెట్ లో ఆ టైప్ ఆఫ్ కాన్సెప్ట్. అంటే ప్రైవసీకి ఫస్ట్ ప్రయారిటీ, దాని ఫస్ట్ ఫీచర్స్ అన్నమాట. ఇలా అవైలబుల్ ఉండదు. నెక్స్ట్ దీంట్లో కూడా కలర్స్ అవైలబుల్ ఉంటుంది. లైక్ సిల్వర్ కలర్ లోనూ ఉంటుంది మీకు. లైక్ మెయిన్ ఈ కలర్ లోను, గ్రే కలర్ లోను అవైలబుల్ ఉంటుంది. ఇది ఒక డిఫరెంట్ గ్రే కలర్. గ్రే లోనే మనకి వెరైటీ ఆఫ్ గ్రే కలర్స్ ఉంటాయి కదా. సో అంటే ఇప్పుడు డార్క్ గ్రే,
విజయ్ గారు చెప్తున్నారు నేను చెప్తున్నాను అని కాకుండా మీరు పర్సనల్ గా వచ్చి ఒకసారి ఆ ల్యాప్టాప్ ని ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ మీరు పర్సనల్ గా యూస్ చేసుకోవాలన్నా మీకు గైడ్ చేస్తారు. మీరు స్టూల్ వేసుకుని కూర్చుని యూస్ చేసుకుని ఓకే ఇది నాకు సెట్ అవుద్ది అనుకుంటే తీసుకోవచ్చు. సార్ వాళ్ళ ఫస్ట్ బ్రౌజ్ చేయండి, దాని తర్వాత వాళ్ళకి వాళ్ళకి ఓకేనా ఓకే లేదనేది వాళ్ళు డిసైడ్ చేయాలి. మనం ఏం చెప్పడానికి లేదు. ఫస్ట్ బ్రౌజ్ చేసిన వాళ్ళు చెక్ చేసిన తర్వాత వాళ్ళకి ఖచ్చితంగా నచ్చుతుంది. బట్ విజిట్ చేయండి, విజిట్ చేసి చూడండి. అండ్ పేమెంట్ మెథడ్స్ ఆల్ యాక్సెప్ట్ చేస్తారు. సార్ అన్ని యాక్సెప్టబుల్ ఉంటుంది సార్. బజాజ్ ఫైనాన్స్ అవైలబుల్ ఉంటుంది, క్రెడిట్ కార్డ్ అవైలబుల్ ఉంటుంది. క్రెడిట్ కార్డ్ లో మీకు చూసారంటే సమ్ సెలెక్టెడ్ మోడల్స్, సెలెక్టెడ్ క్రెడిట్ కార్డ్స్ కి క్యాష్ బ్యాక్ కూడా అవైలబుల్ ఉంది. అండ్ యూపీఐ ఆఫర్ కూడా అవైలబుల్ ఉంటుంది. యూపీఐ ఆఫర్ కూడా అవైలబుల్ ఉంటుంది. యూపీఐ ఆఫర్ లో మీకు ఏం బెనిఫిట్ అంటే యూపీఐ ఆఫర్ లో మీకు అప్ టు 5,000 రూపీస్ డిస్కౌంట్ అవైలబుల్ ఉంటుంది. సెలెక్టెడ్ మోడల్లో మీకు అప్ టు 5,000 రూపీస్ డైరెక్ట్ ఫ్లాట్ డిస్కౌంట్ మీకు అవైలబుల్ ఉంటుంది. నైస్. సో అంటే మల్టిపుల్ ఇక్కడ మనకి కాన్ఫిగరేషన్స్ తో పాటు ఆఫర్స్ కూడా ఇస్తున్నారు. ఇనాగరేషన్ ఆఫర్స్ ఇవన్నీ లేదు సార్, లైక్ అన్ని ఇనాగరేషన్ ఆఫర్ ప్లస్ మీకు స్టూడెంట్ ఆఫర్స్ అన్ని మిక్సింగ్ చేసి మేము చేస్తున్నాం. అంటే ఇప్పుడు స్టూడెంట్ కాకపోతే ఆఫర్ ఏమన్నా? సార్ స్టూడెంట్ కాకపోతే ఆఫర్ అనేది లేదు. లైక్ స్టూడెంట్ ఉంటే అడిషనల్ ఆఫర్ వస్తుంది, లైక్ వారంటీ అలాంటిది ఆఫర్స్ వస్తుంది. స్టూడెంట్ లేకుండా ఇప్పుడు పేరెంట్స్ కూడా వస్తారు. పేరెంట్స్ కి వచ్చిన ఇయ్యలేను అని చెప్పలేను కదా, అందరికి యూజ్ అవుతుంది. సో అందరికి ఇస్తాం. నెక్స్ట్ మోడల్ నెక్స్ట్ చూసామంటే మనము ఇప్పుడు అన్ని వేరియంట్స్ చూసాము. లైక్ ఏమంటే ఐడియా ప్యాడ్, యోగా సిరీస్, దాని తర్వాత థింక్ ప్యాడ్ రైట్ నౌ డిస్ప్లేలో అవైలబుల్ లేవు. మీకు థింక్ ప్యాడ్ కూడా అవైలబుల్ ఉంటుంది. కాన్ఫిగరేషన్ ఎలా ఉండొచ్చు? థింక్ ప్యాడ్ కాన్ఫిగరేషన్ అంటే మీకు లైక్ Ultra 5, Ultra 7 లేటెస్ట్ వర్షన్ విత్ ఏఐ ల్యాప్టాప్ అవైలబుల్ ఉంటుంది. మీకు లైక్ అది అవైలబుల్ చేసిస్తాను. మీకు మోడల్ నెంబర్ చెప్పారంటే ఆ మోడల్ నెంబర్ ఏం మోడల్ నెంబర్ ఉందో ఆ మోడల్ కి నేను అరేంజ్ చేసి ఇస్తాను. ఎంత పడుతుంది ప్రైస్ అనేది నేను చెప్తాను. ఇంకొకటి మీరు నెక్స్ట్ చూసారంటే లీజియన్ సిరీస్ కూడా అవైలబుల్ ఉంటుంది. ఎల్ఓక్యూ సిరీస్, ఎల్ఓక్యూ గేమింగ్ ల్యాప్టాప్ అవైలబుల్ ఉంటుంది. ఎల్ఓక్యూ లో చూసారంటే మీకు Ryzen 7 అవైలబుల్ ఉంది. ఇంటెల్ సిరీస్ కూడా అవైలబుల్ ఉండదు. 2 వేరియంట్ అవైలబుల్ ఉంటుంది. లైక్ 2 వేరియంట్లను చూసారంటే మీకు ఎయిర్ వెంట్ అనేది మీకు మస్ట్ అండ్ షుడ్. ఎయిర్ వెంట్ వచ్చిన బ్యాక్ సైడ్ ఉంటుంది. ఇలా బ్యాక్ సైడ్ ఉంటుంది. బ్యాక్ సైడ్ ఉండే దాని వల్ల ఏం బెనిఫిట్ అంటే ఇది గేమింగ్ ల్యాప్టాప్ ఇలా బ్యాక్ సైడ్ ఉంటుంది మీకు ఎయిర్ వెంట్. దీని వల్ల ఏం బెనిఫిట్ అంటే లైక్ డిస్ప్లే బ్యాక్ సైడ్ ఉందంటే డిస్ప్లేకి పడుతుంది ఎయిర్ వెంట్, మీకు డిస్ప్లే ఇష్యూస్ రావడము స్టార్ట్ అవుతుంది. ఇది వచ్చిన మీకు ఏవి యూస్ చేసేదాని వల్ల బ్యాక్ సైడ్ మీకు ఎయిర్ వెంట్ ఉండేదాని వల్ల మచ్ మోర్ బెటర్ గా కూలింగ్ అవుతుంది. కూలింగ్ పార్ట్ ఇట్స్ నో కాంప్రమైజ్. మీకు డిస్ప్లే కూడా ఎఫెక్ట్ అవ్వదు. అవును, డిస్ప్లే కూడా ఎఫెక్ట్ అవ్వదు. ప్లస్ ఇంకొకటి ఏమంటే మీరు లైక్ 2.5 kgs వస్తుంది. 2.5 kgs లో మీకు బెస్ట్ ల్యాప్టాప్ బెస్ట్ ఇది ఉంటుంది అనమాట. RGB కీబోర్డ్ ఉంటుంది. i7 2 TB దాకా అప్గ్రేడ్ చేసుకోవచ్చు. SSD 64 GB దాకా అప్గ్రేడ్ చేసుకోవచ్చు. ర్యామ్. ఇది పవర్ బటన్? అవును సార్, పవర్ బటన్ సార్. చాలా డిఫరెంట్ గా ఇచ్చారు. గేమింగ్ ల్యాప్టాప్స్ మటుకు చాలా హెవీ వెయిట్ ఉన్నాయి, చాలా హై కాన్ఫిగరేషన్ ఉన్నాయి. సార్ RTX వచ్చిన 3050 ఇంకా 4050 or 5050 లేటెస్ట్ ఇట్స్ 5050 5000 సిరీస్ జరుగుతుంది. 5050 5060 5080 కూడా అవైలబుల్ ఉంటుంది. మీకు అరేంజ్ చేసి ఇస్తాను మీకు. సో ఏ గేమ్ అయినా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇప్పుడు రైట్ నౌ అంటే మీకు 5050 రైట్ నౌ అవైలబుల్ ఉంటుంది. 5060 అవైలబుల్ ఉంటుంది. 5080 మాత్రమే అవైలబుల్ లేదు, మీకు అరేంజ్ చేసి ఇస్తాను. ఇంకా నెక్స్ట్ చూసారంటే ఇది ఈ మోడల్ అవైలబుల్ ఉంటుంది. ఈ మోడల్ లో ఏమంటే లీజియన్ సిరీస్, ఇంటెల్ సిరీస్ అవైలబుల్ ఉంటుంది. ఇంటెల్ అండ్ AMD ప్రాసెసర్ రెండును అవైలబుల్ ఉంటుంది. దీంట్లో 5060 అవైలబుల్ ఉంటుంది, 5050 అవైలబుల్ ఉంటుంది, 5070 5080 అన్ని మోడల్లోనూ అవైలబుల్ ఉంటుంది. ఓకే. సో దీంట్లో చూడండి అంటే కలర్ డిఫరెన్స్ ఉంటుంది. ప్లస్ మీకు హార్డ్ గేమింగ్ యూస్ చేస్తారంటే హార్డ్ కోర్ గేమింగ్, దాని తర్వాత హార్డ్లీ యూస్ చేసే వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది. లైక్ ఫీచర్స్ బాగుంటుంది. మీరు చూడొచ్చు డ్యూయల్ ఫ్యాన్ కూలింగ్ సిస్టమ్ ఉంటుంది. లైక్ మీకు ఎయిర్ వెంట్ కూడా మీకు డ్యూయల్ ఎయిర్ వెంట్ ఉంటుంది. మీకు ఆరామ్సే మీరు యూస్ చేసుకోవచ్చు. ఎయిర్ వెంట్ అవ్వడానికి ఇక్కడ
గ్యాప్ అనేది ఈడ ఇచ్చినారని చూడండి మీకు. నైస్ నైస్. సో అంటే ఇప్పుడు మనం దీన్ని గేమింగ్ కి కాకుండా వేరే క్రియేటర్స్ కూడా మన రెండరింగ్ వాడొచ్చా? గేమింగ్ అంటే గేమింగ్ ల్యాప్టాప్ అంటే గేమర్స్ మాత్రమే కాదు, లైక్ క్రియేటర్స్ కూడా యూస్ చేయొచ్చు. లైక్ ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే అందరూ వచ్చిన లాంగ్ డ్రైవ్ వెళ్ళరు కదా, అవును బుల్లెట్ తీసుకుంటాము లాంగ్ డ్రైవ్ వెళ్ళము. దీంట్లో వచ్చిన చూసారంటే మీరు లాంగ్ డ్రైవ్ అనేదే కాదు, లోకల్లో కూడా యూస్ చేసుకోవచ్చు అంటారు కదా, అలానే సేమ్ మీరు హెవీ వర్క్ అనేదే కాదు, బేసిక్ వర్క్ ఇంకా అన్ని వర్క్స్ ను మీరు యూస్ చేసుకోవచ్చు దీంట్లో. ఇంకా ఫాస్ట్ ఉంటుంది, మచ్ మోర్ బెటర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది మీకు. పర్ఫార్మెన్స్ అనేది నార్మల్ బేసిక్ ల్యాప్టాప్ కన్నా మచ్ మోర్ బెటర్ గా ఉంటుంది. ఓకే. ఇప్పుడు స్టార్టింగ్ ప్రైస్ రేంజ్ గేమింగ్ ల్యాప్టాప్స్ ఎంత దగ్గర నుండి? సో స్టార్టింగ్ ప్రైస్ చూసారంటే 87,000 ఇంకా మీకు స్టార్టింగ్ ఉంటుంది. అంటే బేసిక్ ల్యాప్టాప్ ప్రైస్ లోనే ఇవి గేమింగ్ కూడా అవైలబుల్ ఉంటుంది సార్. ఓకే ఓకే. మీకు లీజియన్ అంటే మీకు 1.5 lakh 1.7 1.8 ఇంకా స్టార్ట్ అవుతుంది. అదే మీకు ఇది చూసారంటే మీకు 1.87,000 ఇంకా మీకు స్టార్ట్ అవుతుంది. అది 1,08,000 ఇంకా స్టార్ట్ అవుతుంది, ఇది 80,000 ఇంకా స్టార్ట్ అవుతుంది. ఓకే. ఇది గేమింగ్ ల్యాప్టాప్, ఇది ఎల్ఓక్యూ అంటారు. ఎల్ఓక్యూ సార్. ఓకే. దీన్ని లీజియన్. అది లీజియన్ సార్. ఓకే. చాలా డిఫరెన్స్. అవును. ఇది బేసిక్ గేమర్స్, అది ఐరన్ గేమర్స్. అది వచ్చి చూసారంటే i7 ఇంకా స్టార్టింగ్ ఉంది, ఇది i5 ఇంకా స్టార్టింగ్ ఉంది. అది i7 ఇంకా i9 వరకు ఉంది, బట్ ఇది వచ్చి చూసారంటే i5 ఇంకా i7 వరకే అవైలబుల్. సో కేటగిరీ వైజ్ డివైజెస్ అనేది అవైలబిలిటీ ఉంది. నెక్స్ట్ చూసారంటే మీకు అందరికి అయిన మాదిరి ల్యాప్టాప్స్ చూసాము, గేమింగ్ ల్యాప్టాప్స్ చూసాము. ఇప్పుడు ఒకే తవన పెట్టుకొని నేను ఆఫీస్ పర్పస్ యూస్ చేయాలి, లేదు నాకు బిల్లింగ్ పర్పస్ కావాలి, లేదా హోమ్ స్టూడియో అలాంటిది యూస్ చేస్తారంటే వాళ్ళకి డిఫరెంట్ వేరియంట్ అవైలబుల్ ఉంటుంది. ఒకటి వచ్చి నువ్వు డెస్క్టాప్ చెప్తారు, డెస్క్టాప్ కూడా అవైలబుల్ వస్తుంది. దాని తర్వాత ఆల్ ఇన్ వన్, దీంట్లో ఆల్ ఇన్ వన్ కూడా అవైలబుల్ ఉంటుంది అనమాట. ఈ ఆల్ ఇన్ వన్ లో మీకు ఏం బెనిఫిట్ అంటే దీంట్లో టచ్ అవైలబుల్ ఉంటుంది. టచ్ మాత్రం మీకు లైక్ అల్టిమేట్ గా మీరు టచ్ చేసి యూస్ చేసుకోవచ్చు. ఇంకొకటి క్వాలిటీ, సౌండ్ క్వాలిటీ అనేది నో కాంప్రమైజ్, మీకు బెస్ట్ క్వాలిటీ వస్తుంది అనమాట. ఇంత పాష్ ఉందో చూడండి, కీబోర్డ్ కూడా చాలా పాష్ ఉంది, ఈవెన్ కింద డిజైన్ కూడా చూడవచ్చు. మీకు స్లిమ్ అండ్ స్లీక్ మానిటర్ లాగానే ఉంటుంది. మీరు ఇది ఆల్ ఇన్ వన్ అనేది ఎవరు చెప్పరు, విత్ సిపియూ దీంట్లో ఇన్బిల్ట్ ఉండదని ఎవరు చెప్పరు. సో దీంట్లో సిపియూ ఉంటుంది. అవును, దీంట్లో కాదు సార్, దీంట్లోనే ఇన్బిల్ట్, ఇది జస్ట్ స్టాండ్ మాత్రమే. పోర్ట్స్ కూడా చూడొచ్చు, యూఎస్బి పోర్ట్స్ ఆల్మోస్ట్ 4 ఉన్నాయి, హెచ్డిఎంఐ 2 ఉన్నాయి, ఇథర్నెట్ పోర్ట్ ఒకటి ఉంది, 2 Type C పోర్ట్ కూడా అవైలబుల్ ఉంటుంది. ఎక్కడ ఉన్నాయి టైప్ సి వచ్చిన చూసారంటే ఇక్కడ పవర్ బటన్, కెమెరా, ప్రైవసీ బటన్ అయితే అన్ని చోట్ల ఇచ్చారు. ఓకే. ఇక్కడ టైప్ సి ఒకటి ఇచ్చారు, మన 3.5mm జాక్ ఒకటి ఇచ్చారు, అది కూడా అవైలబుల్ ఉంది సార్. ఇక్కడ కెమెరా ఉంది చూడొచ్చు, ఎంత బాగుంది అసలు. ఇది ఎన్ని ఇంచెస్ స్క్రీన్? చాలా పెద్ద సార్, ఇది 27 inches వస్తుంది. 27 inches సౌండ్ క్వాలిటీ అనేది చూడండి మీకు, లైక్ క్లారిటీ కానీ మీకు క్వాలిటీ కానీ మనకి మచ్ మోర్ బెటర్ గా ఉంటుంది. సో లాంగ్ ఎక్కడ దూరంగా కూర్చున్నా వినిపిస్తుంది క్లియర్ గా సౌండ్ క్వాలిటీ, టీవీలో చూసినంత వస్తుంది సౌండ్ ఆల్మోస్ట్. వితౌట్ స్పీకర్ విత్ స్పీకర్ దీంట్లో ఉన్న స్పీకర్స్ ఎనఫ్, ఎక్స్టర్నల్ స్పీకర్స్ ఎక్స్ట్రా స్పీకర్స్ ఏమీ అవసరం లేదు. ఇప్పుడు ఇది ఏ కాన్ఫిగరేషన్ తో వస్తుంది సార్? ఇది ఏ కాన్ఫిగరేషన్ తో వస్తుంది సార్? ఇది చూసారంటే మీకు ఇది i5 వస్తుంది, i5 i7 i3 ఈ 3 వేరియంట్ అవైలబుల్ ఉంటుంది. మీకు టచ్ వస్తుంది, వితౌట్ టచ్ కూడా అవైలబుల్ ఉంటుంది. ఇన్ ఫ్యూచర్ లో మీకు కెమెరా క్లారిటీ కూడా మీకు మచ్ మోర్ బెటర్ గానే ఉంటుంది. సో 85,000 ఇంకా స్టార్ట్ అవుతుంది, లైక్ i5. i3 వచ్చిన చూసారంటే మీకు 70,000 to 73,000 ఇంకా స్టార్ట్ అవుతుంది వితౌట్ టచ్. మీరు చెప్పే వితౌట్ టచ్. విత్ టచ్ అయితే కొంచెం ప్రైస్ అనేది. ఇది i5 వస్తుంది, ఇది వచ్చిన చూసారంటే 1.4 వస్తుంది, బెటర్ ల్యాప్టాప్. ఓకే. సో దీని మీద కూడా మనకి స్టూడెంట్ ఆఫర్ కానీ క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ నేను అప్లికేబుల్ అవుతుంది సార్.
మీకు నో కాస్ట్ ఈఎంఐ ಯಾವುದೇ బ్రాండ్ లో కూడా మీకు లేదు. 24 months నో కాస్ట్ ఈఎంఐ సెలెక్టెడ్ మోడల్స్ వస్తుంది. సీరియస్లీ? ఓకే. 24 months వస్తుంది. 24 months నో కాస్ట్ ఈఎంఐ ఫ్రమ్ ఇది క్రెడిట్ కార్డ్ లో. అంటే కొన్ని క్రెడిట్ కార్డ్ లో లో కాస్ట్ ఈఎంఐ మాత్రమే ఇస్తారు. బట్ మన దాంట్లో సెలెక్టెడ్ మోడల్ కి వచ్చి చూసారంటే 24 months వస్తుంది. ఓకే. అంటే 24 months లో మీరు యూజ్ బెనిఫిట్ గా ఉంటుంది కదా. 24 months అనేది సేమ్ 1 day అనేది ఉన్నప్పుడు మీకు లైక్ ఇబ్బంది అవుతుంది. దీంట్లో 24 months అనేటప్పుడు మీకు ఏమి ఇబ్బంది ఏమి ఉండదు. ఓకే. అండ్ విజయ్ గారు, ఇన్ కేస్ కస్టమర్ విజిట్ చేయలేనప్పుడు డెలివరీ ఏమన్నా చేయగలుగుతారు? సార్ అవైలబుల్ డెలివరీ ఆప్షన్ కూడా ఉన్నది. ఇక్కడ అనేదే కాదు, ఇండియాలో ఎక్కడ ఉన్నా కూడా మేము డెలివరీ చేసిస్తాం. ఓకే. మన దగ్గర నెక్స్ట్ వచ్చిన చూసారంటే ఇదంతా పర్చేస్ చేస్తే మీకు ఆఫర్స్ ఏమీ లేదా, బ్యాగ్స్ అలాంటిది ఏమీ లేవా, కాంప్లిమెంటరీస్ అడుగుతారు. లైక్ దీంట్లో బ్యాగ్స్ కూడా అవైలబుల్ ఉంటుంది. ఇది బ్యాగ్స్ అవైలబుల్ ఉంది. ఫ్రీగా ఇస్తారా? బ్యాగ్స్ అవైలబుల్ ఉంటుంది. మౌజెస్ ఉంటుంది. మౌజెస్ వచ్చిన సమ్ చార్జబుల్ బేసిస్ లో నేను మీకు బెస్ట్ ప్రైస్ చేసి ఇస్తాను. ఓకేనా? అన్ని మోస్ట్లీ లెనోవో. అవును సార్, లెనోవో అది మాత్రమే. ఓన్లీ ఇది ఎక్స్క్లూజివ్ ఫర్ లెనోవో మాత్రమే సార్. అదర్ బ్రాండ్స్ మనం ఇక్కడ సెల్ చేయడానికి అవ్వదు. ఓకే. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది ఓవరాల్ ఎస్ఆర్ నగర్ హైదరాబాద్ లో ఉన్న లెనోవో బ్రాండ్ వాళ్ళ అఫీషియల్ అవుట్లెట్. సో మీకు చాలా మోడల్స్ ఉంటాయి. ఎప్పటికప్పుడు అప్డేట్ ఏవైతే కొత్తగా మార్కెట్లో లాంచ్ చేస్తారో అవి కూడా ఇక్కడ డిస్ప్లేలో పెడతారు. మీరు ఏంటంటే ప్రొడక్ట్ ఆన్లైన్లో పర్చేస్ చేసేటప్పుడు మీకు దాన్ని యూస్ చేసి పర్చేస్ చేయలేము. మెయిన్ ప్రాబ్లము అఫీషియల్ స్టోర్స్లో ఏంటంటే మీకు ఆథరైజ్డ్గా వీళ్ళు ఉంటారు కాబట్టి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ప్రోడక్ట్ని మీరు యూస్ చేసి దాన్ని బెస్ట్ పర్ఫార్మెన్స్ మీకు అర్థమవుతుంది. ఆన్లైన్లో మీరు ఇప్పుడు ఈ మధ్య చూసుకుంటే ఆర్డర్ పెట్టిన తర్వాత అది ఎస్పెషల్ ఎలక్ట్రానిక్స్, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, కొన్ని వాటిల్లో ఐటమ్స్ మిస్ అవ్వటం, లేకపోతే పని చేయకపోవటము, యూజ్డ్ పంపించడం ఇలా చేస్తుంటారు ఈ కామర్స్ ఎస్పెషల్లీ. సో అందుకని మీరు ఇలా అఫీషియల్ అవుట్లెట్కి విజిట్ చేయండి. వీళ్ళ ఆథరైజ్డ్ స్టాఫ్ ఉంటారు, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. విత్ నో కాస్ట్ ఈఎంఐ 24 months ఇస్తున్నారు. అవైల్ చేసుకోండి. సో ఇది కొన్ని రోజులే ఉంటుంది లాంచింగ్ ఆఫర్ అనేది. ఎర్లీగా విజిట్ చేయండి. లేదు మాకు తర్వాత మాకు ఖాళీ ఉన్నప్పుడు విజిట్ చేస్తాము అనుకుంటే మీరు విజిట్ చేసే ముందు ఒకసారి కాల్ చేస్తే ఆఫర్స్ ఏమున్నాయో కూడా చెప్తారు. వీళ్ళ స్టోర్ నెంబర్ కూడా కింద డిస్ప్లే ఉంటుంది. ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై, టేక్ కేర్.